కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలు మెచ్చుకునే పరిపాలన అందిస్తానని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ వెల్లడించారు. రూరల్ మండలం నడుకుదురులో ప్రైవేట్ అతిథి గృహంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభకు ఈ సందర్భంగా కూటమి నాయకుల ఆనందోత్సవాల నడుమ కటకంశెట్టి బాబీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఎమ్మెల్యే పంతం నానాజీ భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నానాజీని కటకంశెట్టి వెంకట ప్రభాకర్లను గజమాలతో దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. సోదరిమణి నాగమణి గారికి మొట్టమొదటి అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రోడ్డులో దొడుతూ రెట్టబూట పట్టుకుని మరి నిలదీస్తున్నాడు అని చెప్తున్నారు. నారా లోకేష్ గారు ఒక్కడే చెప్పారు, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసింది ఎవరైనా ఈ రెట్టబూటలో ఉంటే వేరని విడిపెట్టేది లేదు అని చెప్పారు. అదే విధంగా ఈ రోజు వేట మొదలైంది. అదే విధంగా మొదలైంది. ఈ రోజు పెట్టుబడి పెడితే లేకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పి విదేశీలో రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టుబడి ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి ఆద్యం మనం పోయకూడదు. ఇటువంటి చిత్తనాలు చెల్లలాంటి రాష్ట్ర భవిష్యత్తు పాడవుతూ ఉంటారు. అది ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీలు పెట్టి డెవలప్మెంట్ చేసి లాభం తెచ్చుకోవాలంటే వాళ్ళకి బట్టి సమయం కనీసం 6-7 సంవత్సరాలు పడుతుంది. ఆ సమయంలో ప్రభుత్వం మారితే మళ్ళీ ఎలా అయిపోతామో, మళ్ళీ లేకపోతే వాళ్ళు వచ్చేస్తాడేమో అన్న భయం కూడా వాళ్ళు బాబీ గారు అమ్మగారు అలాగే బాబీ గారు అత్తయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఓకే అమ్మ దగ్గర ఆఫీసు తీసుకున్నాడు. నాకు మంచి పనులు రావాలి, ఆరోగ్యం ఉండాలి. అమ్మ చూడండి అమ్మా, మేధావులు చూడండి అందరూ. లాక్కండి ఎలా కొరగా తప్పుకోండి. నా 45వ పుట్టినరోజు సందర్భంగా చెప్పనా మా నాన్నగారి జ్ఞాపకార్థం పేదలకి సర్వీస్ మోటివేట్ చేయాలని. పదవులు ఎవరికి శాశ్వతం కాదు, ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ ఎప్పుడు నిరంతరం సోషల్ యాక్టివిటీస్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా నాన్నగారి కోరిక. మా నాన్నగారి కోరికని మరి ఈరోజు పేదవాళ్ళకి 24 గంటలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అంబులెన్స్ సర్వీస్ని పూర్తిగా ఉచితంగా నేను ఈరోజు అందిస్తున్నాను. కటకంశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ మెమోరీ ఆఫ్ కటకంశెట్టి సత్యనారాయణ మాస్టారు ఈ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి పేదవారికి ఎప్పుడూ అందుబాటులో ఉందామని చెప్పి అందరికీ వైద్యం, విద్య, అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా సరే దానికి మేము ముందుండి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సహాయ సహకారాలు అందిస్తాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది, మన ప్రభుత్వం. దీంతోపాటు మా చారిటబుల్ ట్రస్ట్ కూడా మరి ఆ సహాయాలు ఈ సహకారాలు కూడా కలుపుకుని చేసి అందరికీ, పేదవారు అందరికీ కూడా మరి మా చారిటబుల్